In 8th class, name of the chapter metals and non-metals, chapter number 6. Now we are going to see one reaction, that is one activity 6.5. So what is given here? Take 250 ml of beaker. So now we are taking a 500 ml beaker and pour or filled with half of the water. Then cut a small piece of sodium metal. Now sodium is preserved in the kerosene. So now I will take a small piece and cut it and take a small piece. In this, I will take a small piece and the remaining the part put in the sodium bottle. Now dry this with a filter paper. Take some filter paper and put this sodium metal in this filter paper and now dry it. And then what will you do? What will you do? What is given here? Now keep this piece in a cloth. And then what is given here? Cotton. Put the sodium paper wrapped in the cotton into the beaker. Observe carefully. సో మనం ఇప్పుడు సోడియంని చిన్న ముక్క కట్ చేసుకున్నాము. ఆ చిన్న ముక్కను ఏం చేసాము, ఫిల్టర్ పేపర్తో ఆ తడంతా కూడా ఆరేటట్టుగా తీసేసి ఇప్పుడు ఏం చేస్తాం, చిన్న క్లాత్లో, కాటన్ క్లాత్లో చుట్టి వాటర్లో వేస్తాం. సో ఇది కొంచెం దూరంగా, మీరు కొంచెం దూరంగా జరగాలి. సో ఇప్పుడు మనం వాటర్లో పెట్టేస్తాం. చూసారా, ఇక్కడ స్మాల్గా చిన్నగా పేలింది, అది వస్తే బయట చాలు. ఇప్పుడు టచ్ ద గ్లాస్, అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ బీకర్ని టచ్ చేయాలి. తర్వాత బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ బ్లూ లిట్మస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ రెడ్ లిట్మస్. Now we will dip the blue litmus. No change. Blue litmus lo change ఏం కనిపించలేదు. రెడ్ లిట్మస్ ఏమైంది? బ్లాక్ కాదు, బ్లాక్ అనేది లోపల ఉంది, అది బ్లూగా వైట్, అదే రెడ్ లిట్మస్ బ్లూగా మారింది. అంటే బ్లూ లిట్మస్ రెడ్గా మారితే ఏమవుతుంది, ఆమ్లాలు అయితే నీళ్ళు లిట్మస్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి, క్షారాలు అయితే ఎరుపు లిట్మస్ని నీలి రంగులోకి మారుతాయి. కాబట్టి ఇక్కడ రెడ్ లిట్మస్ని ఏం చేసాం మనం, డిప్ చేస్తే
అది నీలి రంగులోకి మారింది. సో మనకి అక్కడ ఏమి ఇచ్చారు ఇప్పుడు ఫైనల్ గా ఏమిచ్చాడు? టెస్ట్ ది సొల్యూషన్ విత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్స్. ఇస్ ద సొల్యూషన్ అసిడిక్ ఆర్ బేసిక్ అన్నాడు. మనకేముంది ఇక్కడ సొల్యూషన్? బేసిక్ నేచర్ ఉంది. బేసిక్ నేచర్ ఇక్కడ యూ అబ్జర్వ్ దట్ సోడియం రియాక్ట్స్ విగోరస్లీ విత్ వాటర్, సమ్ అదర్ మెటల్స్ డో నాట్ డూ సో. కాబట్టి ఇక్కడ నాన్ మెటల్స్ డో నాట్ రియాక్ట్ విత్ వాటర్ దో దే మే బి వెరీ రియాక్టివ్ ఇన్ ద ఎయిర్. సచ్ నాన్ మెటల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వాటర్. సో నాన్ మెటల్స్ కాదు, మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? మెటలే తీసుకున్నాం, సోడియం మెటల్నే తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇది దీనికి అసిడిక్ నేచర్ ఉందా, బేసిక్ నేచర్ ఉందా అనేటటువంటిది మనం లిట్మస్ ద్వారా తెలుసుకోవడం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ సొల్యూషన్ కి బేసిక్ నేచర్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు.